వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం దువ్వాడ జగన్నాథం ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. బాహుబలి సినిమా తర్వాత వ్యవహారం కాస్త చల్లబడింది అనే మ్యాటర్ కి అవకాశం ఇవ్వకుండా పబ్లిక్ లో గట్టి మోత చేస్తూ బాక్స్ ఆఫీస్ కి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్న తెలుగు సినిమా దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ప్రమోషనల్ మ్యాటర్ మామూలు హంగామా చేస్తుందా? హంగామస్య హంగామోభ్య ఆ రేంజ్ లో సోషల్ మీడియాలో టాప్ లేచిపోతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ బయటకు వచ్చింది. ఆ ట్రైలర్ లో ఎలాంటి టాప్ లేచిపోయే అంశాలు ఉన్నాయో మాట్లాడుకుందాం. ట్రైలర్ చూస్తున్నప్పుడు కనపడగానే వెంటనే బాగుందనిపించే మ్యాటర్ రావు రమేష్ క్యారెక్టర్. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రావు గోపాలరావు గారి పాత్రను గుర్తుకు తెస్తుంది. సినిమాలో ఈ పాత్ర విలన్ అని డైరెక్ట్ గా హింట్ ఇవ్వట్లేదు, టీజ్ చేస్తున్నారు. పోతే కథలో ఈ పాత్రకి ప్రాధాన్యత ఉంది అని అర్థమవుతుంది. చూడాలి హరీష్ శంకర్ ఈ పాత్రతో ఎలాంటి వినోదాన్ని ప్లాన్ చేశారో. తర్వాత పూజా హెగ్డే చూడబాగుంది, అభినయంతో కాదు గానీ తన గ్లామర్ కి మాత్రం మంచి మార్కులు వేయించుకుంటుంది. సాంకేతిక అంశాలు బాగానే ఉన్నాయి, అలానే సినిమా మీద ఆసక్తి పెంచేలా ట్రైలర్ ని బాగా కట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ వర్క్ టూ గుడ్ అని చెప్పొచ్చు. ట్రైలర్ లో కనిపిస్తున్న వాతావరణానికి తన బ్యాక్ స్కోర్ తో చాలా ప్రత్యేకతను కట్టబెట్టాడు. అలానే హరీష్ శంకర్ బన్నీని ప్రజెంట్ చేస్తున్న విధానం చాలా బాగుందనే చెప్పాలి. కనపడుతున్న రెండు వేరియేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఓ పక్కన ఇంగు లేకుండా పులిహోర ఏమిటి అంటూనే మరో పక్క పగిలిపోయేలా వాయించే డీజేని అంటున్నాడు. అసలు ఈ రెండు వేరియేషన్స్ కి లింక్ ఏమిటి? ఓ సందర్భంలో అయ్యవారి గెటప్ లో ఉన్న బన్నీ మఫ్టీలో ఉన్న పోలీస్ ఏమో అనిపిస్తుంది. అలాగే ఫిక్స్ అయిపోదాం అనుకుంటే మరో సందర్భంలో నేను వాణ్ణి కనిపించిన రోజునే చంపకపోతే ఈ గోత్రం వాణ్ణి కాదు అని పగుతో కూడిన పవర్ఫుల్ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. సో బ్లైండ్ గా దేనికి ఫిక్స్ అవ్వలేని పరిస్థితి. మొత్తంగా అలా ట్రైలర్ తో అవసరమైన క్యూరియాసిటీని నీట్ గా బిల్డ్ చేశారు. ఇది చాలా బాగుందని చెప్తాను. ఈ ట్రైలర్ కి సిస్సలైన మ్యాజిక్, స్టైలిష్ స్టార్. ఏమన్నా అటెన్షనా ఆకర్షించేస్తున్నాడు. అందరి దృష్టిని తన వైపుకు లాగేసుకుంటున్నాడు. ఎంటర్టైన్మెంట్ అనే విషయానికి సంబంధించి సరికొత్త బ్రాండ్ గా అవతరిస్తున్నాడు. నిజంగా గొప్ప విషయం ఏమిటి అంటే బన్నీ తనలోని లోపాలని చాలా కాన్ఫిడెంట్ గా అధిగమిస్తున్నాడు. నా పర్సనల్ ఫీలింగ్ బన్నీ బ్రాహ్మిన్ క్యారెక్టర్ ఎంచుకుని రిస్క్ చేస్తున్నాడేమో అనిపించేది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చేసింది, దానిని అతడు ఓ ఛాలెంజ్ లా తీసుకున్నాడు అని. అనుమానంతో చేసే పనికి కసితో చేసే పనికి తేడా ఉంటది. నాకు ఇక్కడ కసి కనపడుతుంది. అలానే ఈ సినిమాలోని ఓ పాట గురించి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పాట గురించనే కాదు, వాళ్లను కూడా తక్కువ చేస్తున్నారన్న భావనని వ్యక్తపరిచారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళందరూ అంచనాకు వచ్చేయచ్చు ఈ సినిమాతో ఎవరిని కించపరచడం లేదు, వాళ్ళకి వెయిట్ తీసుకొస్తున్నారు అని అర్థమవుతుంది. బన్నీ బ్రాహ్మిన్ పాత్రలో రక్తి కట్టించడానికి శ్రమ పడుతున్నాడు అని. రెండు వేరియేషన్స్ లోనూ సూపర్ స్పెషల్ గా కనిపిస్తున్నాడు. కంటెంట్ కరెక్ట్ గా కుదిరితే చాలు ఈ సినిమాతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకోవడమే కాదు, బన్నీకి సరికొత్త ఫ్యాన్ బేస్ ఏర్పడే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత కొంచెం నిరుత్సాహపరిచిన అంశం అల్లు అర్జున్ ని అడ్డు పెట్టుకుని హరీష్ శంకర్ రెగ్యులర్ సినిమాని చూపిస్తున్నాడేమో అన్న ఫీలింగ్. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఫ్లేవర్ తగులుతుంది. పోతే ఈ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో హరీష్ ఓ మాట అన్నాడు, సాధారణంగా దర్శకులు హీరోల నుండి కావాల్సింది రాబట్టుకుంటారు, కానీ బన్నీ తన దర్శకుడి నుంచి ఏం కావాలో రాబట్టుకుంటాడు, అతని వల్లే ఈ సినిమా బాగా వచ్చింది అన్నాడు. మరి బన్నీ హరీష్ శంకర్ నుండి ఎంత కొత్తగా మ్యాటర్ రాబట్టుకున్నాడు అన్నది ఈ సినిమా విజయాన్ని డిసైడ్ చేస్తుంది అని అనుమానం లేకుండా చెప్పుకోవచ్చు. జూన్ 23న సినిమా రిలీజ్ అవుతుంది. చూద్దాం ఆ రోజున ఈ సినిమాలో ఎలాంటి విశేషాలు ఉంటాయో. ఇది డీజే ట్రైలర్ కి సంబంధించి నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.